యాలాల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రోహిత్ రెడ్డిని నమ్మిన బంటు రవీందర్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు మనకి, కానీ మనం చెప్పుకుందాం. సో ఈయన ఎవరో కాదు, స్పెషల్ గెస్ట్ మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాము రవీందర్ రెడ్డి. సో రవీందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానమ్మా. సార్, వాతావరణం అయితే చాలా చల్లగా ఉన్నట్టు కనబడుతుంది. మరి రాజకీయం చల్లగా ఉందా, వేడిగా ఉందా, ఎలా ఉంది? వాతావరణం చల్లబడ్డది కానీ రాజకీయ వాతావరణం అయితే వేడిగానే ఉంది. ఇప్పుడు ముఖ్యంగా ప్రజా సమస్యలపై అన్ని ప్రతిపక్షాలు కూడా గలమెత్తినట్టే బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత ప్రధాన ప్రతిపక్షంగా తీవ్రంగా గలమెత్తుందని చెప్పి ఇప్పుడు అందుకే రాజకీయ వాతావరణం వేడిగా ఉందని చెప్పారు. ఓకే, కానీ ఎందుకో సార్ మీరు డల్గా కనిపిస్తుంది. సార్, మీరు రాజకీయాలకి ఎప్పుడు వచ్చారు? మీ రాజకీయ ప్రస్థానం ఏంటి అసలు? యాక్చువల్గా మాది రాజకీయ కుటుంబమే ఫస్ట్ నుంచి కూడా. మా తాతగారు 4 పర్యాయాలు సర్పంచ్గా చేసినారు మా గ్రామంలో. ఆ తర్వాత పిఎస్సిఎస్ చైర్మన్గా కూడా చేసి యాక్టివ్ పాలిటిక్స్లో మాణిక్రావు మహారాజు ఉన్నప్పుడే కానీ చందు మహారాజు ఉన్నప్పుడు, చందు మహారాజుతో మా తాతకు చాలా క్లోజ్నెస్ ఉండే. అట్లా రాజకీయ కుటుంబమే. ఎప్పుడు కూడా నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా మా డైనింగ్ టేబుల్ పైన ఎప్పుడు కూడా రాజకీయాలే చర్చలు జరుగుతుండే. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ రాజకీయాల మీద ఎక్కువ చర్చలు జరుగుతుండే మా తాతతో నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా. అట్లా రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. కానీ 2014లో మహేందర్ రెడ్డి గారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ, మేము ఫస్ట్ నుంచి 83 నుంచి కూడా పర్యాద కృష్ణమూర్తి గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలనే మా కుటుంబం కొనసాగింది. అయితే 2014లో మహేందర్ రెడ్డి గారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీని వీడిపోయినరో అప్పటి వరకు కొంత కోటరీ పార్టీని మండల్లో హోల్డ్ చేస్తుండే. అప్పుడు యువకుడిగా నాకు కొంత అవకాశం దొరికినప్పుడు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని మా అమ్మగారిని జెడ్పీటీసీగా సుంతా మహేందర్ రెడ్డి గారిపై పోటీ చేయడం జరిగింది. తెలుగుదేశం 2014లో తెలుగుదేశం చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో మేము ధైర్యం చేసి ఒక పెద్ద ఆల్రెడీ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అప్పటికే ఆమె, వాళ్ళపై పోటీ చేయడం జరిగింది. అప్పుడు ప్రజలు దాదాపు మాకు 20% ఓట్లతోని మంచి మద్దతు తెలిపిండ్రు. కనీసం ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి ఒక కార్యకర్త కానీ, ఒక మా సర్పంచ్లే కానీ, ఒక వార్డు మెంబర్ కూడా లేకపోయిండే. కానీ సొంతంగా మేము ఒంటి చేతితో తెలుగుదేశం పార్టీపై పోటీ చేస్తే కూడా మాకు 20% ఓట్లు మండల్లో ఇచ్చిండ్రు. అది కొంత మా కుటుంబం పట్ల ఉన్న ప్రేమనే కానీ, కొంత పార్టీ ప్రభావమే కానీ అన్నీ కలిసి వచ్చినాయి. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత మీరు ప్రజలకు స్పందించట్లేదు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అది నిజమేనా అసలు? అలా ఏం లేదమ్మా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ జిల్లాలోనే అతి తక్కువ మెజార్టీతో గెలిచిన స్థానం తాండూరు. అంతేకాకుండా రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో గత 5 సంవత్సరాలు కూడా అనేక కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ తరఫున, దాంట్లో 5 సంవత్సరాల్లో నాకు 2 సంవత్సరాలు పార్టీ ప్రెసిడెంట్గా అవకాశం రోహిత్ రెడ్డి గారు ఇచ్చారు. ప్రతి ప్రజా సమస్యను రోహిత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని సాధ్యమైనంత వరకు నెరవేర్చే విధంగా, అంతేకాకుండా అభివృద్ధి ప్రణాళికల్లో కూడా రోహిత్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చిండ్రు. నేను అనేక నా ఐడియాస్ ఏమవుతున్నాయో నేను రోహిత్ రెడ్డి గారితో పంచుకోవడం జరిగింది. పంచుకుంటే 99% నేను చెప్పిన అభివృద్ధి దిశగా నా ఆలోచనలను రోహిత్ రెడ్డి గారు అమలు చేసేందుకు కృషి చేసిండ్రు. అయితే ఈ పార్టీ ఓటమి మొన్న 2023 తర్వాత ఇక్కడ ఎన్నికైన ఎమ్మెల్యే గారు కొంత ఈ ప్రాంతానికి కొత్త రాజకీయ, ఇంతకుముందు ఆయన వ్యాపారస్తుడిగానే పరిచయము. అయితే దాని తర్వాత ఆయన తన పరిగి ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఈ ప్రాంతానికి రాజకీయ పరంగా కొత్త. అయితే ఆయన కొన్ని రోజులు కేసీఆర్ గారు చెప్పినట్టు కూడా అధికార పక్షానికి కూడా కొన్ని రోజులు వేచి చూసే ధోరణి మనం ఇవ్వాలి అని చెప్పి ఆ ఆలోచనతోనే మేము ఒక సంవత్సరంన్నర కొంత
చూసినాం, వేచి చూసినాము ఏమేం చేస్తుంది అధికార పక్షము కాంగ్రెస్ పార్టీ. కానీ అదేదో అలసుగా తీసుకొని వాళ్ళు ఇక వీళ్ళు సైలెంట్ అయినరు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన ప్రచారం మాత్రం అబద్ధము. మీరు రీసెంట్గానే చూసిండ్రు, మొన్న కొంత మేము మాట్లాడడం జరిగింది ఈ అక్రమ మైనింగ్ పైన కూడా. దానికి స్పందనగా అధికారులు ఇప్పుడు కొంత అక్రమ మైనింగ్ 2-3 రోజులుగా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు అక్రమ మైనింగ్ను. అది మేము మాట్లాడినందువల్లనే అది సాధ్యమైంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా మొన్న యూరియా కొరకు కూడా మేము పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది, అనేక ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్లో ఆ చైతన్యం తీసుకురావడం జరిగింది. అయితే ఆ ధర్నా కూడా ప్రజలు, రైతులు, ముఖ్యంగా రైతులు పెద్ద ఎత్తున మాకు మద్దతు తెలిపినారు. మేము ప్రజా సమస్యల పట్ల నిరంతరం మేము మాట్లాడుతూనే ఉన్నాము, మేము పోరాడుతూనే ఉన్నాము. అలాంటిది ఏం లేదు. ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో మాకు చేతి నిండా పని ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం సార్. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎలా ఉంది మరి? ఇప్పుడు 6 గ్యారంటీలు 6 మోసాలైనవి. ముఖ్యంగా ఈ పాలనలో దగాపడ్డ రైతులు, మోసపోయిన నిరుద్యోగులు, మహిళలు, ఇలా చెప్పుకుంటూ పోతే సమాజంలో ఉన్న ప్రతి వర్గం, వ్యాపారస్తులే కానీ ఇతర వర్గాలే కానీ అందరూ కూడా, విద్యార్థులే కానీ అందరూ కూడా, ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ ప్రభుత్వంలో మోసపోయినరు, నమ్మిండ్రు. కేసీఆర్ గారి పైన ఎలాంటి అసంతృప్తి లేకుండే, కానీ వీళ్ళు అంతకు మించి చేస్తామని ఏదైతే మాటలు చెప్పిండ్రో దాన్ని 10 ఏళ్ళు మేము అధికారంలో ఉండి మా పాలన చూసిండ్రు కనుక వీళ్ళేదో కొత్తగా చేస్తామని, అది మానవ సహజం, కొత్తదానికి ఆకర్షితులు అవ్వడం మానవ సహజం కనుక అది కొంత కొత్తగా చేస్తారేమో అని చెప్పి ప్రజలు ఆశపడ్డారు. ఆ ఆశలన్నీ కూడా, ఆ కళలన్నీ కూడా కళలైనాయి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. సార్, మరి కాంగ్రెస్ పథకాలు అయితే అమలవుతున్నాయని అయితే చెప్తున్నారు, మరి మీరైతే కాదని అంటున్నారు. ఏమంటున్నారు అసలుకి? ఈ దేశంలో సంక్షేమానికి నడక నేర్పిందే కేసీఆర్ గారు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో మొట్టమొదటిసారి రైతుకు ఒక ఆర్థిక భరోసా ఇవ్వాలని చెప్పి రైతు భరోసా తీసుకొచ్చిండ్రు. అది ఎక్కడ కూడా ప్రపంచంలో ఎక్కడ లేని స్కీమ్ అది. నిజంగా 65% ఉన్నాయి మన సమాజంలో, 65% ఉన్న రైతులు దీని పట్ల చాలా సంతోషం వ్యక్తం చేసిండ్రు. అంతేకాకుండా కళ్యాణ లక్ష్మి కానీ, ఒక పేదింటి ఆడబిడ్డకు పెళ్లి చేయాలంటే ఆ తల్లిదండ్రుల గోస వర్ణనాతీతం ఉండే, కానీ కళ్యాణ లక్ష్మి ద్వారా వాళ్లకు కొంత ఆర్థిక సాయం అందే విధంగా కేసీఆర్ గారు చూసిండ్రు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు జరిగినాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ సంవత్సరానికి 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తామని చెప్పి ఫస్ట్ ఈ ప్రభుత్వం మోసం చేసిండ్రు. వాళ్ళు అన్నీ అయినాయని చెప్పుకోండి కాక, కానీ ప్రజలకు అన్నీ తెలుసు. ఈరోజు 15,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు 12,000 ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా ఫస్ట్ మోసం చేసిండ్రు. ఆ 12,000 కూడా 2 దఫాలు ఇవ్వకుండా మోసం చేసిండ్రు. మొన్న లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తాయని చెప్పి ఒక దఫా వేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు అక్టోబర్లో మళ్ళీ రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, కానీ ఇంతవరకు ప్రభుత్వంలో ఉల్కు పలుకు లేదు. ఇదొకటి ఫస్ట్ మెయిన్ థింగ్. రుణమాఫీ మనకందరికీ తెలుసు. మొత్తము 70 లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో ఉంటే కేవలం 21 లక్షల మంది రైతులకే రుణమాఫీ చేసినామని ఖుద్దు వ్యవసాయ శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి గారే కానీ చెప్పిండ్రు. అయితే ఆ రైతు బంధు కూడా 70 లక్షల మంది రైతులకు, దాదాపు 52 లక్షల మంది రైతులకు రుణాలు ఉండే, సగం సగం చేసి మిగతా రైతులను కూడా గోసపెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంతేకాకుండా రైతు కూలీలు, ముఖ్యంగా భూమి లేని నిరుపేద రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో, భూమి లేని నిరుపేద రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు
నాలుగు దఫాలు 12,000 4 దఫాలు ఇచ్చేది ఉండే. కానీ ఒకటే దఫా 6,000 ఇచ్చి ఇంతవరకు దాన్ని చేసి ఆ రైతు కూలీలను మోసం చేసిండ్రు. ఇంకొకటి, కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినాక రైతులకు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల వ్యవసాయం ఈ రాష్ట్రంలో చాలా పెరిగింది. చాలా పెరిగినాక దిగుబడులు కూడా అది అంతే పెరిగినాయి. అయితే ముఖ్యంగా ప్రధాన పంటగా వరి వచ్చింది ఈ 10 ఏళ్ల కాలంలో. ఆ వరికి 500 బోనస్ ఇస్తామని చెప్పి ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కానీ గెలిచిన తర్వాత ఒక సంవత్సరం అయితే ఎలాంటి బోనస్ ఇవ్వలేదు. ఈ ఒక్క సంవత్సరం నుంచి కూడా సన్నోడ్లకే బోనస్ ఇస్తాము, దొడ్డోడ్లకు ఇవ్వమని చెప్పి ఇంకోసారి ఎన్నికల్లో దొడ్డోడ్ల అన్ని ఓట్లకి ఇస్తామని చెప్పిండ్రు. కానీ గెలిచిన తర్వాత సన్నోడ్లకే ఇస్తామని చెప్పి అది రైతులకు, ఇవన్నీ కూడా రైతుల కేటగిరీలో చూసుకుంటే మొత్తం రైతులకు అందరికీ కూడా ఈ సమాజంలో ఉన్న 65% మంది రైతులకు మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే కేసీఆర్ వేసిన పాత 50,000 ఉద్యోగాలే అవే పత్రాలు ఇచ్చి వాళ్ళని మోసం చేసిండ్రు. ఇవి కూడా మేము ఇచ్చిన ఉద్యోగాలనే చెప్పిండ్రు. ఈ ప్రభుత్వం ఇచ్చిన కేవలం 5,000 ఉద్యోగాలు ఇచ్చిన సంగతి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మొన్న అశోక్ నగర్లో లైబ్రరీకి మన అద్దంకి దయాకర్ గారు పోతే నిలదీసిండ్రు. పాత కేసీఆర్ ఇచ్చిన జాబులే గాని ఇవి మీ ఖాతాలో పడవు అని చెప్పి స్పష్టంగా నిరుద్యోగులు చెప్పిండ్రు. అయినా కానీ ఈ ప్రభుత్వ వైఖరి మారడం లేదు. నిరుద్యోగ గుర్తిస్తామన్నారు, దాని ఊసు లేదు. ఇప్పుడు ముఖ్యంగా యువ వికాసం అని చెప్పి దాదాపు 10 నెలలు అవుతుంది మొత్తం అప్లికేషన్లు తీసుకున్నారు. ఇంతవరకు దాని గురించి ఎవ్వరు, ఏ మంత్రి మాట్లాడారు, ఏ ఎమ్మెల్యే మాట్లాడారు, ఎవరు మాట్లాడారు. ముఖ్యంగా విద్యా భరోసా కార్డుల సంగతి అయితే అవి గోతి తీసి పాతిపెట్టిండ్రు. విద్యా భరోసా కార్డుల ముఖ్యంగా ఇది విద్యార్థులకు, యువకులకు జరుగుతున్న విషయం. ఇంకొకటి, నేను ఈ ప్రభుత్వాన్ని సూటిగా ఒక్కటే అడుగుతున్నా. ఇంటర్నేషనల్ స్కూల్స్ అని చెప్పి ఇప్పుడు మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి పైలట్ ప్రాజెక్ట్ నియోజకవర్గానికి ఒకటి అని చెప్పి చెప్తున్నారు. ఎక్కడో ఉన్న గురుకులాలను 1000కి పెంచి కేసీఆర్ గారు వాళ్ళకు సౌకర్యాలు అంచెలంచెలుగా మెరుగుపరుస్తూ వచ్చిండ్రు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక, ఈ కాంగ్రెస్ నాయకులు అధికారంలో కూర్చున్నాక విషారంధిని పిల్లలు చచ్చిపోయిన సంగతి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. బీఆర్ఎస్ పార్టీని మోసం చేయాలని కాంగ్రెస్ పార్టీ బురద జరుగుతుందని అంటున్నారా? మోసం కాదు, బద్లాం చేయాలని, ఓన్లీ బద్లాం చేసి వాళ్ళ పబ్బం గడుపుకోవాలి. నిన్ననే అనుకుంటా ఆదిలాబాద్లోనో ఎక్కడనో మన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు చెప్పినారు, వచ్చేసారి వాళ్ళ లోపల ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. మంత్రులలోనే సన్నగిల్లిందంటే ఇక ఎమ్మెల్యేల గతి ఏముంటుంది, కార్యకర్తల గతి ఏముంటుంది. ఆయన కుల్ల చెప్పిండు, వచ్చేసారి నేను గెలుస్తానో గెలవనో, మా ప్రభుత్వం వస్తుందో రాదో నాకు అనుమానమే ఉన్నది, నేను ఎట్లా మాటిస్తా మీ డిమాండ్స్కు. ఒక రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న సీనియర్ మంత్రి అలాంటి మాటలు మాట్లాడితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రజలలో ఏమున్నదనేది ఆయన గుర్తెరిగి మాట్లాడిండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. మరి తాండూరులో బీఆర్ఎస్ పార్టీ 100 కోట్లు పెట్టి డెవలప్మెంట్ అయితే చేసింది. ఓడిపోవడానికి మరి ప్రధాన కారణం ఏంటి అసలు? అయితే ఈ సందర్భంగా మీకు ఒకటి చెప్పాలి. 100 కోట్లని మీరు అన్నారు కానీ 1000 కోట్లతో డెవలప్మెంట్ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అదిగా 2014 నుంచి 2023 వరకు తాండూరులో ఒక స్వర్ణయుగంగా జరిగింది అభివృద్ధిలో. కానీ గత ఎన్నికల్లో పార్టీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు, ముఖ్యంగా తాండూరు వరకు ఏంటంటే, అప్పటికే ఉన్న ఒక మాజీ మంత్రిని
మంత్రిగా చేయడం, ఉమ్, ఇక్కడ ఒక రైవలరీ ఉన్న వ్యక్తులను కలపడం ప్రజలు జీర్ణించుకోలేకపోయినారు. ఇది ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది. అయితే ఆ మంత్రి ఎంబడి వచ్చిన అనుచర గణం ఏదైతే ఉందో అప్పటికే రోహిత్ రెడ్డి గారి ఈ ఎంబడున్న నాయకులకు వాళ్ళకు అస్సలు పడకపోతుండే గ్రామాల్లో. అయితే ఈ మండల స్థాయి నాయకత్వం అందరూ కూడా పార్టీకి ద్రోహం చేసిండ్రు అనే విషయం ప్రజలందరూ కూడా ఎలక్షన్లు అయినాక కార్యకర్తలు అందరూ కూడా గమనించిండ్రు. ఎవరైతే నిజమైన కార్యకర్తలు ఉన్నారో, ఎవరైతే కేసీఆర్ గారి రోహిత్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారో, పార్టీ అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీలో ఉన్నారు. రోహిత్ రెడ్డి లాంటి మంచి వ్యక్తిని దూరం చేసుకున్నందుకు ప్రజలు బాధపడుతున్నారా, లేకపోతే వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన ఉంది? నిజంగానే రోహిత్ రెడ్డి లాంటి మంచి నేతను పొడగొట్టుకున్నామనే బాధ పార్టీ కార్యకర్తల్లో, గ్రామ స్థాయిలో ప్రజలలో ప్రతి ఒక్కరికి కూడా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. మరొకసారి రోహిత్ రెడ్డి గారిని రాబో ఎన్నికలలో 2028లో ఎమ్మెల్యేగా చూడాలని చెప్పి గ్రామాన్న ఉన్న ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. ముఖ్యంగా రోహిత్ రెడ్డి గారిని అట్లా అనుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఎవ్వరు వచ్చినా కానీ గతంలో ఉన్న నాయకులు, ఇప్పుడున్న నాయకులు ఎవ్వరు కూడా ప్రజలకు చేరువలో లేరు. అప్పుడు లేకుండ్రి ఇప్పుడున్న నాయకులు. ఏదైతే 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా రోహిత్ రెడ్డి గారు ఉన్నారో ప్రతి సామాన్య పౌరుడు కూడా ఎమ్మెల్యేని కలిసే పరిస్థితి ఉండే. అప్పుడు ఈరోజున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు దగ్గరనేమో అపాయింట్మెంట్లు తీసుకొని వాళ్ళ వాచ్మెన్లు ఫోన్ చేసి అడిగి చెప్తేనే వాళ్ళ దగ్గరికి పోతామో 99% రానియర్ వాళ్ళు. వాళ్ళ చెప్పులు బయట ఇడిచి, ఇప్పుడు చెప్పులు ఉంటే వాళ్ళ ఇంటి బయట ఇడిచి పోవాలి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర. అప్పుడు గతంలో ఉన్న మా పార్టీలో ఉన్న వారు కూడా వాళ్ళ చుట్టూ ఒక కోటరీని ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి మండలానికి 2-3 నాయకులను ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఏం చెప్తే అదే. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు కలువమంటే కలుస్తుండ్రి. అప్పుడు మహేందర్ రెడ్డి గారు, ముఖ్యంగా మహేందర్ రెడ్డి గారు అప్పుడున్న నాయకులు ఆ కోటరీ ఏం చెప్తే అది నడుస్తుండే మండల్లో. కానీ 5 సంవత్సరాలు గ్రామస్థాయి కార్యకర్తల అభిప్రాయాలు, గ్రామస్థాయి నాయకుల అభిప్రాయాలు అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ప్రతి ఒక్క నిర్ణయం రోహిత్ రెడ్డి గారు తీసుకున్నారు. అందుకే రోహిత్ రెడ్డి గారిని ఈరోజు ప్రజలే కానీ, కార్యకర్తలే కానీ, నాయకులే కానీ మిస్ అవుతున్నారు అనే విషయం ఈ సందర్భంగా తెలియజేస్తారు. మరి మీ మండలంలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ అయితే బలంగా కనిపిస్తున్నట్టే మనకి ఇప్పుడు తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ గురించి మీరు ఏం చెప్తారు, మీ పార్టీ గురించి ఏం చెప్పబోతున్నారు? వాస్తవానికి పై మెరుగులకు కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపిస్తున్నది. ప్రజలలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో నేనే కాదు ఎవ్వరు పనిచేసినా కానీ ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పట్టే పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఒక్కసారి రోహిత్ రెడ్డి గారు ఎలక్షన్లలో వచ్చి కనిపించిపోతే చాలు ఓట్లేస్తామనే పరిస్థితి ప్రజలు మాకు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా వాళ్ళ నాయకులు ఇప్పుడు అధికార మదంతో వాళ్ళు కళ్ళు మూసుకుపోయి ఉన్నారు. మమ్మల్ని మించినోళ్ళు లేరు, మేము ఏమన్నా చేస్తామనే ఆలోచనతో ఉన్నారు. ఆ అహంకారమే వాళ్ళ ఓటమికి మొదటి పునాది రాయి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి వచ్చే ఎన్నికల్లో మీ పార్టీ పరిస్థితి ఏంటి? ఎన్నికల్లో అంటే స్థానిక సంస్థల ఎన్నిక డంకా బజాయించి 4 మండలాల్లో మున్సిపాలిటీలో టీఆర్ఎస్ జెండా, బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది ఖచ్చితంగా. ప్రజలు దానికి సిద్ధంగా కట్టుబడి ఉన్నారు.
అందుకే దానికి భయపడే ఈ ప్రభుత్వం ఈరోజు ఎన్నికలు పెట్టడం లేదు. రేపు ఎన్నికలు పెట్టినా, అర్ధరాత్రి ఎన్నికలు పెట్టినా కానీ మొత్తం ప్రతి గ్రామాన టీఆర్ఎస్ పార్టీ జెండానే ఎగురుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీగా ఉన్నారా? మొత్తం క్యాడర్ అంతా రెడీ ఉందమ్మా. నేను రెడీ ఉండడం ఏముంది, ప్రతి ఒక్కరు కూడా స్థానిక సంస్థలను ఎదుర్కోవడానికే సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు చాలా బలంగా ఉన్నారు, ప్రజలతో ఉన్నారు. కనుక స్థానిక సంస్థలకు ఎప్పుడు కూడా వెనకబోయేది లేదు. మేమందరం కూడా రెడీ ఉన్నాం. మాకు ఇప్పుడు ముఖ్యంగా మా దగ్గర యాలాల్ మండల బీఆర్ఎస్ పార్టీలో ఒక ఉన్న గొప్పదనం ఏంటంటే సమిష్టి నాయకత్వం ఉంది మా దగ్గర. నేను ఒక్కనే నాయకుడిని నా వెంబడి నడవాలని లేదు. సమిష్టి నాయకత్వం ఉంది, సమిష్టి నిర్ణయాలు ఉంటాయి, సమిష్టి అభిప్రాయాలు ఒకరికొకరు పంచుకోవడం ఉంటుంది. కనుక మేము సమిష్టిగా బలంగా ఉన్నాం. కనుకనే వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మా పార్టీని వీకెండ్ చేద్దామని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రతిసారి కార్యకర్తలు, గ్రామస్థాయి నాయకులు ధీటుగా జవాబు చెప్తున్నారు. ఎప్పుడెప్పుడు దీన్ని దెబ్బ కొడదాం బీఆర్ఎస్ పార్టీని యాలాల్ మండలాన్ని కాంగ్రెస్ పార్టీ చూసినప్పుడల్లా కూడా గ్రామస్థాయి కార్యకర్తల నాయకులకు ముఖ్యంగా క్రెడిట్ పోతుంది. గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త ధీటుగా ఎదుర్కొంటున్నారు వాళ్ళని. కనుక ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఓకే, మీ పార్టీ నేతలపై కాంగ్రెస్ నేతలు సంప్రదింపులు జరిగినట్లుగా తెలుస్తోంది. మరి దీనిపైన మీ దృష్టి ఏమైనా పెట్టారా? ఇది నిజమేనా? అసలు ఏమంటారు? జనరల్గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి నేను ఇంతకుముందు కూడా చెప్పిన. మా పార్టీ నాయకులను తీసుకోవాలని చెప్పి, మా పార్టీని దెబ్బతీయాలని చెప్పి చూస్తున్న మాట వాస్తవమే. కానీ ఎక్కడికక్కడ మా గ్రామస్థాయి నాయకులు ముఖ్యంగా కట్టడి చేస్తున్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కార్యకర్తలు, గ్రామస్థాయి నాయకులు ఎవ్వరు కూడా పార్టీని వీడే పరిస్థితి లేదు ఈరోజు. కనుక ఎవరు కూడా, ముఖ్యంగా మండల స్థాయిలో కూడా మేమందరం కూడా మాకు ఒక టీం ఉంది. ఆ టీంలో ఎవ్వరు కూడా పార్టీని వీడే పరిస్థితి లేదు. అట్లా సంప్రదింపులు టచ్ చేస్తున్నమాట వాస్తవం. కానీ వీళ్ళు ఎవ్వరు కూడా వీడే పరిస్థితి లేదు. ఖరాఖండిగా మేము రామని చెప్తున్నారు. అది వాళ్ళ గొప్పదనం. ఆ పార్టీ బలమే అది యాలాల్ మండలంలో ఉన్న నాయకులందరూ కూడా చెత్తంతా మాకు, మేము ఓడిపోయిన 1-2 నెలల్లో మొత్తం చెత్త కొట్టుకపోయింది. ఇది ఇప్పుడు స్వచ్ఛమైన మేలిమి బంగారం లాంటి నాయకులే ఈరోజు పార్టీలు ఉన్నారు. వాళ్ళను ప్రజలు ఆదరిస్తున్నారు, వాళ్ళకు ప్రజాబలం ఉన్నది. కనుక మా గెలుపును ఏ శక్తి కూడా ఎంత 1000 కోట్ల ఆస్తిపరుడైనా కానీ మా గెలుపును ఆపలేరు. వాళ్ళు డబ్బుతో రాజకీయం చేద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది విరుకుబందలు ఎవరినో ఒకరిని జెడ్పీటీసీగానో ఏమో ఒక డబ్బున్న నాయకుడిని తెచ్చుకుంటే వాని దాపుకు మేము గెలుస్తామని చెప్పి వాళ్ళని అడ్డు పెట్టుకొని మేము గెలుస్తామనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఉన్నారు. కానీ మా దగ్గర అట్లా లేదు. ఎంతటి పెద్దోడు వచ్చినా వాడిని ఎట్లా కొట్టాలనో, వాడిని ఎట్లా ఓడగొట్టి వాళ్ళని ఎట్లా నేల కరిపియాలనో మాకు స్పష్టమైన ఒక ఐడియా ఉన్నది, ఒక ప్లాన్ ఉన్నది. ఆ ప్లాన్ ప్రకారమే మాకు ఒక్కటే ప్లాన్ కాకుండా ఆల్టర్నేటివ్ B-C ప్లాన్స్ కూడా ఉంటాయి. కనుక మాకు వ్యూహాలు ఉన్నాయి. ఆ వ్యూహాల ప్రకారం మేము వెళ్తాము. ఖచ్చితంగా వాళ్ళను డిపాజిట్లు రాకుండా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి మీ యాలాల మండలంలో ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ పోటీ చేసే అవకాశం ఉందా? ఒకవేళ అవకాశం వస్తే మీరు ఏం చేస్తారు? డెఫినెట్గా పార్టీ నిర్ణయమే శిరోధార్యము. ముఖ్యంగా నాకు పర్సనల్గా బీసీలకు ఎంత వీలైనంత వరకు బ్యాక్వర్డ్ క్లాసెస్కే అవకాశం ఇవ్వాలని ఉన్నది. కానీ పార్టీలు ఉన్న నాయకత్వం ఇంతకుముందు చెప్పినట్టు గ్రామస్థాయి నాయకుని నుంచి మండల స్థాయి నాయకుని వరకు అధిష్టానం కూడా నాకు అవకాశం ఇస్తే నేను తప్పకుండా బరిలో ఉంటాను. లేదు, ఎవ్వరికి అవకాశం ఇచ్చినా వాళ్ళని గెలిపించుకొచ్చే బాధ్యత
నేను తీసుకుంటాను. ఓకే, మరి మీ మండలంలో ఇసుక దందాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీని వెనుక ఎవరున్నారు? యాలల మండలంలో ముఖ్యంగా ఇసుక అనేది ప్రధానమైన ఖనిజం. దాని తర్వాతనే మొరము, ఎర్రమట్టి లాంటిది. అయితే దీన్ని జిల్లా వ్యాప్తంగా దోచుకోవడానికి అందరు కూడా చూస్తుంటారు. కానీ ఇసుకపై పోరాటం చేసినందుకు, నాకు ఇసుక మాఫియాపై పోరాటం చేసినందుకు నాకు పై అనేక కేసులు కూడా గతంలో అయినాయి. పోరాటం చేస్తేనే అక్రమ కేసులు పెట్టిరు నాపై. అవన్నిటిని కూడా ఎదుర్కొన్నాం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొన్న ఎవరో కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్పినట్టు గతంలో జరిగిన మాఫియా అంతా ఒకెత్తు, ఈ 20 నెలలు వీళ్ళు చేసిన ఇసుక దోపిడీ ఒకెత్తు. దాదాపు ఎట్లా ఉంది పరిస్థితి అంటే ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఇస్తారు. ఒక నాయకుడు, ముఖ్యమైన నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఫోన్ చేసి ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఇవ్వకపోతే ఎందుకు ఇస్తలేవు అని చెప్పి అడిగాడు. నాకు అంతర్గత సమాచారం వల్ల నేను ఈ విషయాలు చెప్తున్నా. ఎందుకు ఇస్తలేవు అంటే, లేదు సార్ ఆడ ఇసుక కింద మట్టి వెళ్ళింది, ఇసుక మొత్తం అయిపోయింది, ఏడ లేదు అని అంటే, నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా ఎంఆర్ఓ గారు, నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా? ఈరాబై నువ్వు, నీదేం పోయింది, నువ్వు పర్మిషన్ మేము ఏడన్నది ఇస్తాం. ఇలాంటి పరిస్థితి యాలల మండలంలో ఉంది. ఇది ఒక పెద్ద మాఫియా. రేపు రాబో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో కూడా ఇసుక మాఫియాను అణచివేస్తామనడమే మా ప్రధాన నినాదం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి కాగ్నా నది నుండి కొడంగల్కు నీళ్లు వెళ్తున్నాయి, మీరు మీ మండలానికి మరి నీళ్లు వస్తున్నాయా? ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక గతంలో కేసీఆర్ గారు చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని పూర్తిగా పండబెట్టిన విషయం మనం అందరం గమనించాలి. ఫస్ట్ గతంలో యాలల మండలంలో తీవ్ర నీటి ఎద్దడిని చవిచూసిన గ్రామాలు చాలా ఉన్నాయి. కొన్ని గ్రామాలకు ఫ్లోరోసిస్ సమస్య కూడా ఉండేది. అయితే 2023 డిసెంబర్ 7వ తారీఖున ఈ గవర్నమెంట్ కూర్చున్నాక, కాంగ్రెస్ ప్రభుత్వం కూర్చున్నాక 3 నెలలలోనే మిషన్ భగీరథ నీళ్లు అరకొరగా కానీ పూర్తిగా కానీ ఆగిపోయినాయి. ఆగిపోయినాక ఈ పైప్ లైన్, ఈ పడే హైవే కొడంగల్ యాలాల్ మండలం నుంచి కొడంగల్కు పడే హైవే పనులు జరుగుతున్నప్పుడు ఆ పైప్ లైన్లో తీసి పక్కకు పెట్టిండ్రి. పక్కకు పెట్టి మళ్ళీ కొత్త పైప్ లైన్ వేస్తుండ్రి కొడంగల్కు కాగ్నా నది నుంచి. అయితే మేము ఆ రోజే పత్రికా సమావేశం పెట్టి ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేసినాం, మీరు ఈ ప్రాంతం యాలల మండల ప్రాంతం నుంచి కాగ్నా నది నుంచి కొడంగల్కు తాగునీరు తీసుకుపోతున్నారు, కనీసం ఆ మధ్యలో ఉన్న నీటి ఎద్దడున్న గ్రామాలకు గతంలో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చినామో మీ కనెక్షన్లు అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా పెట్టాలి, ఇంటాక్ట్గా పెట్టాలని చెప్పి మేము ఎమ్మెల్యే గారిని పత్రికాముఖంగా కోరినాం. కోరితే ఒక సందర్భంలో ఏదో మీటింగ్లో ఎమ్మెల్యే గారు కంపల్సరీ ఆ ఊర్లకు అన్నిటికీ ఇస్తామనే విషయం కూడా ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు. కానీ ఆ రిపేర్ వర్క్ అయిన తర్వాత ఇంతవరకు కూడా ఆ పక్కకున్న 9 గ్రామాలకు మాత్రము ఇంతవరకు చుక్క నీరు ఇవ్వకుండా డైరెక్ట్ యాలల మండలంలోని కాగ్నా నది నుంచి డైరెక్ట్ కొడంగల్ ప్రాంతానికి మంచినీళ్ళు తీసుకుపోతున్నారు. గతంలో ఏం చేస్తుండంటే పక్కకు ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ ఉన్న ఊర్లకు అన్నిటికీ కూడా నీళ్ళు ఇచ్చుకుంటూ ఆ పైప్ లైన్ కొనసాగేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎమ్మెల్యే గారు కూడా అదే డిమాండ్ చేసినాం మేము కూడా. పక్కకున్న యాలల్ మండలంలో ఆ రోడ్ సైడ్ ఉన్న గ్రామాలన్నిటికీ కూడా నీళ్ళు ఇవ్వాలి. ఆ గ్రామాలన్నీ కూడా ఇప్పుడు తీవ్ర నీటి ఎద్దడిని, తాగునీటి ఎద్దడిని
ఎదుర్కొంటున్నాయి. దానిపై కూడా మా పోరాటం కొనసాగుతుంది. మేము దాని విషయంలో కూడా ఖచ్చితమైన ఒక ప్రణాళికాబద్ధమైన పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియదు. ఓకే, ఫైనల్ గా మీరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? యాలల మండలంలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా పేరు పేరున నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మనందరం రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో యాలల మండలంలో కేసీఆర్ గారిని బలపరుస్తూ, బీఆర్ఎస్ పార్టీని బలపరుస్తూ మనం కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరింత కష్టపడి రాబో స్థానిక సంస్థల ఎన్నికలే కానీ యాలల గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురేయాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకందరినీ పేరు పేరున కోరుకుంటూ, ఈ అవకాశం మీరు ఏదైతే నాకు గత 3.5 సంవత్సరాలుగా పార్టీ ప్రెసిడెంట్గా ఇచ్చిండ్రో, నాకు సాధ్యమైనంత వరకు నా శక్తి మేర మీ పార్టీ బలోపేతానికి, గ్రామాల్లో మీ బలోపేతానికి మాత్రమే నేను పనిచేస్తున్న విషయం మీరు అందరూ కూడా గుర్తించాలి. ఆ విధంగా నాకు సహాయ సహకారం ఇచ్చే అందరు కూడా ధన్యవాదాలు. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నమస్తే.